మంత్రివర్గ విస్తరణకు వేళైందా? సీఎం కేసీఆర్ ముహూర్తం కూడా ఖరారు చేశారా? ఈ ప్రశ్నలకు టీఆర్ఎస్ ముఖ్యుల నుంచి అవును అనే సమాధానం వస్తోంది. ఈ నెల 10వ తేదీలోపే కేబినెట్ విస్తరణ ఉంటుందని వారు నమ్మకంగా చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత గతేడాది డిసెంబర్ 13న ముఖ్యమంత్రిగా కేసీఆర్, మంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా 16 మందిని కేబినెట్లోకి తీసుకునే వీలుంది. అయితే డిసెంబర్ నెలాఖరులోపు తొలి దఫా విస్తరణ ఉంటుందని, 6 నుంచి 8 మందిని కేబినెట్లోకి తీసుకుంటారని, లోక్సభ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి విస్తరణ ఉంటుందని పార్టీలో ప్రచారం జరిగింది. కానీ ఫిబ్రవరి మొదటి వారంలోకి అడుగుపెట్టినా విస్తరణపై అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో కేబినెట్ విస్తరణ తేదీ, మంత్రుల పదవులు ఎవరికి దక్కుతాయనే విషయంలో రకరకాల అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 7న మధ్యాహ్నం తర్వాత లేకపోతే 8వ తేదీ ఉదయం మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీకి చెందిన చాలా మంది ముఖ్యులు భావిస్తున్నారు. 7-8 తేదీల్లో మాఘమాసం తదియ తిథితో పాటు పూర్వభాద్ర నక్షత్రమని, కేసీఆర్ పేరిట తారాబలం కూడా బాగుందని వివరిస్తున్నారు. ఖచ్చితమైన తేదీ, సమయాన్ని సీఎం కేసీఆర్ నిర్ణయించాల్సి ఉందని అంటున్నారు. ఈ నెల 18న 15వ ఆర్థిక సంఘం ప్రతినిధులు రాష్ట్రానికి వస్తున్నారు. వారితో చర్చలు జరపడానికి రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్థిక మంత్రి లేరు. ఈ నెల చివరిలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. శాసనసభలో సమన్వయానికి శాసనసభ వ్యవహారాల మంత్రి లేరు. మంత్రివర్గ విస్తరణ లేకుంటే సీఎం కేసీఆర్ లేదా హోంమంత్రి మహమూద్ అలీ బడ్జెట్ సమర్పణ చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటి కోసమైనా సాధ్యమైనంత త్వరగా మంత్రివర్గాన్ని విస్తరించాల్సి ఉంటుందని అంటున్నారు. సీఎం కేసీఆర్ తన కేబినెట్ మొదటి దఫా విస్తరణకు ముహూర్తం ఖరారు చేసినట్లుగా టీఆర్ఎస్ శ్రేణుల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ శాఖల ఏకీకరణ తర్వాతే కేబినెట్ విస్తరణ చేయాలని సీఎం భావిస్తున్నారని ఆయన సన్నిహిత శిబిరంలోని ముఖ్యులు చెబుతున్నారు. శాఖల ఏకీకరణకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. కాగా సీఎం కేసీఆర్ ఇప్పటివరకు కేబినెట్ విస్తరణ తేదీ, ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలనే దానిపై ఇప్పటివరకు తన మనోగతాన్ని బయటికి వెల్లడించలేదని తెలుస్తోంది. తొలి విడత కేబినెట్ విస్తరణలో ఎంతమందికి, ఎవరికి చోటు లభిస్తుందనే అంశంపై టీఆర్ఎస్ అధిష్టానం ముఖ్యుల్లోనూ స్పష్టత లేదు. 6 నుంచి 10 మంది వరకు మంత్రులను కేబినెట్లోకి తీసుకునే వీలుందని అంటున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే నిజామాబాద్ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి, హైదరాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహబూబ్ నగర్ నుంచి నిరంజన్ రెడ్డి, వరంగల్ నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు, కరీంనగర్ నుంచి కొప్పుల ఈశ్వర్కు మంత్రి పదవులు పక్కా అంటున్నారు. నల్గొండ జిల్లా నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఎస్టీ కోటాలో వరంగల్ జిల్లాకు చెందిన రెడ్డానాయక్ కు మంత్రి పదవి దక్కితే మెదక్ జిల్లా నుంచి పద్మా దేవేందర్ రెడ్డికి లభిస్తుందని అంటున్నారు. మరోవైపు వివిధ కేటగిరీల కింద ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ పదవులను ఎవరికి కట్టబెట్టాలనే విషయంలో టీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఎమ్మెల్సీగా పదవీ విరమణ చేయబోతున్న మండలి చైర్మన్ స్వామిగౌడ్ను చేవెళ్ల స్థానం నుంచి లోక్సభలో బరిలోకి దించాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎమ్మెల్సీ పదవి ఖాయమైన వారిలో ఎగ్గే మల్లేశం కుర్మా, టీఎస్ ఎండీసీ చైర్మన్, కేసీఆర్ రాజకీయ కార్యదర్శి సేరి సుభాష్ రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ గాదరి బాలమల్లు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రముఖ కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ జి దేవి ప్రసాదుల్లో ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఖాయమంటున్నారు. మాజీ ఎమ్మెల్యేలు సత్యవతి రాథోడ్, కవితలో ఒకరికి ఎమ్మెల్సీ ఇస్తారని చెబుతున్నారు. కాంగ్రెస్లో చేరిన కొండా మురళి రాజీనామాతో ఖాళీ అయిన వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని బరిలో దించడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన అసెంబ్లీ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి పేరు ఎమ్మెల్సీ పదవితో పాటు రాజ్యసభ సభ్యత్వానికి వినిపిస్తోంది. సురేష్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఆయనను స్వామిగౌడ్ స్థానంలో మండలి చైర్మన్ గా ఎన్నుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇలా కుదరదనుకుంటే ఎస్సీ సామాజిక వర్గానికి మండలి చైర్మన్ పదవి దక్కే అవకాశాలున్నాయని అంటున్నారు.